హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్యం అఫీషియల్. హెచ్ఎంపివి వైరస్. హెచ్ఎంపివి వైరస్నే మన వాడుక భాషలో చైనా వైరస్ అని పిలుస్తున్నారు. ఈ వైరస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. హెచ్ఎంపివి వైరస్ ఫుల్ ఫామ్ ఏమిటి అంటే హ్యూమన్ మెటానిమో వైరస్. ఈ వైరస్ చైనాలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. మన ఇండియాలో కూడా కొన్ని కేసులు రికార్డ్ అయ్యాయి. వచ్చిన వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు. ఈ వైరస్ 2001లోనే మన ఇండియాలో గుర్తించారు. ఇది ఎక్కువగా ఎవరికి వస్తుంది అంటే చిన్నపిల్లల్లో, అనగా 12 ఇయర్స్ లోపు వాళ్ళకి, 50 ఇయర్స్ దాటిన వాళ్ళలో వచ్చే అవకాశం ఉన్నది. ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. సింపుల్గా చెప్పాలి అంటే కోవిడ్-19, ఫ్లూ జ్వరం, న్యూమోనియా సిమ్టమ్స్ ఉంటాయి. అంటే జలుబు, దగ్గు, జ్వరం, ర్యాషెస్, బాగా సివియారిటీ పెరిగితే ఆయాసం వచ్చే అవకాశం ఉన్నది. బాగా ఎక్కువైతే షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్, న్యూమోనియా వస్తుందన్నమాట. ఇన్ఫెక్షన్ సోకిన 3 నుంచి 6 రోజుల్లో ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. కోవిడ్లానే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. కానీ ఈ వైరస్ 2001లోనే నిర్ధారించబడింది. ఇది అంత సివియారిటీ ఉండదు అని నిపుణులు చెబుతున్నారు. ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే తుమ్ము, దగ్గు ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే కోవిడ్ ఎలా వ్యాప్తి చెందిందో అలానే ఈ హెచ్ఎంపివి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఎలా నివారించాలి అంటే మాస్క్ పెట్టుకోవడం ద్వారా, ఐసోలేషన్లో ఉండటం ద్వారా, పర్సనల్ హైజీన్ పాటించడం వలన, ఒకవేళ ఈ వైరస్ బారిన పడితే ఐసోలేషన్లో ఉండాలి. డాక్టర్ సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. ఈ వైరస్కి స్పెసిఫిక్ మెడికేషన్ లేదు. దయచేసి అందరూ మాస్కులు పెట్టుకోండి. అవసరం లేకుండా బయటికి వెళ్ళవద్దు. పర్సనల్ హైజీన్ పాటించండి. వ్యాధి బారిన పడిన వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి. డాక్టర్ సలహా మేరకు ఐసోలేషన్లో ఉండాలి. తద్వారా ఈ హెచ్ఎంపివి వైరస్ని అరికట్టవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.